కానీ ఇక్కడ భవిష్యత్తులో మున్నేరు ముప్పు తప్పాలంటే అక్రమాలపై ఉక్కుపాదం మోపడం మార్గమే వాదన వినిపిస్తుంది. కరెక్టే, ఎవరైనా పర్లేదు, ఏ నాయకుడైనా పర్లేదు, ఎవడు కట్టినా ఈ అక్రమంగా కట్టిన వాళ్ళకు డైరెక్ట్గా భవిష్యత్తులో ఈ మున్నేరు తప్పాలంటే అక్రమాల గురించి ఉక్కుపాదం మోపాలంటే హైడ్రా ఇంపార్టెంట్ అని అదే మార్గం అని వినిపిస్తుంది. రిటర్నింగ్ వాళ్ళు నిర్మించిన భవిష్యత్తులో అక్రమణలు మరింతగా పెరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటేనే ఖమ్మం నగరంతో పాటు ఖమ్మం రూరల్ మండలాల్లో మున్నేరు పరివాహక ప్రాంతాలు సురక్షితంగా ఉంటాయి. మున్నేరు సమీపంలో నిర్మాణాలు ఏర్పరచుకున్న వారికి పునరావాసము కల్పించి ఇక్కడి నుంచి ఖాళీ చేయించడానికి చర్చ నగరంలో జరుగుతుంది. అంటే అక్కడ చుట్టుపక్కల ఉండి ఇక్కడ హైడ్రా రాకుండా తిరిగి ఇవన్నీ ఖాళీ చేయక ముందుకే ఈ రిటర్నింగ్ వాల్ నిర్మించిన భవిష్యత్తులో పెరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటేనే ఖమ్మం నగరంతో పాటు ఖమ్మం రూరల్ మండలానికి మున్నేరు పరివాహక ప్రాంతాలు సురక్షితంగా ఉంటాయి. కాబట్టి దాంట్లో మున్నేరు సమీపంలో నిర్మాణాలు ఏర్పరచుకున్న వారికి పునరావాసము కల్పించి అక్కడి నుంచి ఖాళీ చేయించి నగరంలో జరుగుతున్న దాన్ని ఇప్పుడు చూడకుండా ఈ ప్రాబ్లం మళ్ళీ రాకుండా వాళ్ళని ఖాళీ చేయించాలని చెప్తున్నారు ప్రభుత్వం. బుధవారం తెల్లవారుజామున నుంచి రాత్రి వరకు పలుసార్లు ఆగి వర్షం పడింది. అంటే వాతావరణము భగవంతుడు అక్కడ మొదలే చెప్పారు, ఇక్కడ 5 రోజులు వర్షాలు ఉన్నాయి, 3 రోజులు వర్షాలు ఉన్నాయి, చాలా జాగ్రత్త పడండి, అధికారులు సహకరించండి, ప్రజలకు ముందే చెప్పండి అని చెప్తూనే ఉన్నారు. చెప్పిన తర్వాత ఆగి వస్తుందంటే ప్రకృతి వైఫల్యం ఎక్కడెక్కడ పడుతుంటుందో అక్కడ వస్తుంటుంది, ఆగుతుంటుంది. అంటే అంతటా కావాలి కదా, అందరికి ప్రజలకు వాటర్ కావాలి కదా, వాటర్ లేకపోతే ఆ వాటర్ను వచ్చిన దాన్ని సంరక్షకంగా కరెక్ట్ రాకుండా ఉన్నాయి కట్టుదిట్టాలు చేసుకొని ఈరోజు బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ కబ్జా చేసి ఎక్కడ పోకుండా ఈరోజు కళ్ళు తెరిస్తే ఈ విధంగా దేవుడు ఈ పని చేశాడు. కాబట్టి దీనిలో విషయంలో ప్రజల గురించి ఆలోచన చేసి ఇలాంటి పనులు చేయొద్దు. దీంతో ప్రభుత్వం సహాయక కార్యక్రమాలు బాధితులు తమ ఇళ్లను శుభ్రం చేసుకునే పనులకు ఆటంకం కలిగించింది. ఎగువ ఉన్న మహబూబాబాద్ జిల్లాలో మళ్లీ వర్షాలు పడుతున్నాయన్న సమాచారంతో ముంపు బాధితులంతా ఈ నెల 1న తమను మించిన కాలరాత్రిని గుర్తు చేసుకుంటూ భయాందోళనలో ఉన్నారు. అంటే మహబూబాబాద్ ఏంది, ఖమ్మం ఏంది, తర్వాత ఈరోజు ఒక రూరల్ మండలం ఏంది, ఈ 18 కిలోమీటర్లు ఈ నాలాలలో మొత్తం కలిసేసి వర్షాలు పడుతున్నాయని సమీపంలో ఈ ముంపు మొదలే ముంచుకొస్తున్నది. వరదల్లో అందరూ మహబూబాబాద్ జిల్లాలో మళ్ళీ వర్షాలు పడుతున్నాయని, తర్వాత 1న తమను మించిన కాలరాత్రిని జీవితంలో ఎప్పుడు గుర్తుంచుకుంటామనే విధంగా చేసుకుంటూ భయాందోళనలో ప్రజలు వంకుకుంటూ చలికి ఒక బట్టలు లేకుండా ఫుడ్డు లేకుండా ఎవరు అసలు వాళ్ళను పరామర్శించే దిక్కు లేకుండా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు ఈ రాజకీయ నాయకులు. చూడండి, ఇక్కడ ప్రతిపక్షం అనేది ఇక్కడ లేదు. అధికార పార్టీ అన్న సీఎం పోయి వాళ్ళని పరామర్శించిండు, వాళ్ళకు కొన్ని ఆర్డర్స్ ఇచ్చిండు, కొన్ని మంచి చెడులుగా తెలుసుకున్నాడు. కానీ ఎక్కడ ప్రతిపక్షం ఉంది? మజాక్ అయిపోయింది వాళ్ళకు, హయాష అయిపోయింది వీళ్ళకు. ఈ విధంగా ఈ మున్నేరు బఫర్ జోన్ల ఆక్రమణలతో ఈ విధంగా జరిగింది. కాబట్టి ప్రజలకు ఇక నుంచైనా ఏ బఫర్ జోన్లకు పోకుండా ఎఫ్టీఎల్ పోకుండా ప్రశాంతంగా రాజకీయం చేసే వాళ్ళు ఈ బఫర్ జోన్లను అక్రమంగా కట్టిన దాంట్లను తర్వాత ఈ ఎఫ్టీఎల్లను ఎంబడే హైడ్రాతో ఈ రూల్ ప్రకారము దీన్ని కూలగొట్టించి ఖాళీ చేయించి ప్రజలకు న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వానికి. తర్వాత ఇక్కడ మన 9 టీవీ ఉన్నది కాబట్టి 9 టీవీని చూడని వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.